వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. జపాన్ సూర్యుడు ఉదయించే దేశం. ప్రపంచంలో ఎక్కడైనా రూల్స్ బ్రేక్ చేయడం చాలా ఈజీ కావచ్చు, కానీ జపాన్లో రోడ్డు మీద చిన్న గీత దాటినా సరే జరిమానా కట్టాల్సిందే. వాళ్లకు చట్టం దైవంతో సమానం. క్రమశిక్షణే వారి జీవన విధానం. అలాంటి దేశంలోకి వెళ్లి స్థానిక చట్టాలను గుడ్డిగా ఉల్లంఘిస్తూ ఒక దేశ ప్రతినిధులే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ దేశానికి గట్టి గుణపాఠమే ఎదురవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన దౌత్యపరమైన అవమానాన్ని జపాన్ గడ్డపై ఎదుర్కొంటుంది. జపాన్ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఒక్క పనితో పాక్ దౌత్య కార్యాలయం మోకాళ్లపై నిలబడి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ పాక్ చేసిన పనేంటి? జపాన్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జపాన్ రాజధాని టోక్యోకి సమీపంలో జపాన్ చట్టాలకు విరుద్ధంగా కొందరు పాకిస్తానీయులు ఒక భారీ మసీదును అక్రమంగా నిర్మించారు. అధికారులు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా రాత్రికి రాత్రే కట్టేశారు. ఇంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, ఆ దేశ చట్టాలను బ్రేక్ చేసి కట్టిన ఆ అక్రమ మసీదును ప్రారంభించడానికి సాక్షాత్తు పాకిస్తాన్ అంబాసిడరే చీఫ్ గెస్ట్ గా వెళ్లడం. ఈ ఒక్క సంఘటన జపాన్ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి విపరీతమైన కోపాన్ని తెప్పించింది. అక్రమ మసీదును తక్షణమే కూల్చివేయాలని జపాన్ సర్కార్ ఆదేశించడంతో పాకిస్తాన్ పరువు ప్రపంచ స్థాయిలో గల్లంతైంది. ఈ వివాదానికి కేంద్ర బిందువు టోక్యో నగరానికి సమీపంలో ఉన్న సైతామా ప్రావిన్స్, అందులోని కవాగోయ్ అనే నగరంలో కొందరు పాకిస్తానీయులు కమ్యూనిటీగా ఏర్పడి ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. జపాన్లో ప్రతి ఇంచు భూమికి ఒక పక్కా ప్లానింగ్ ఉంటుంది. జపాన్ సిటీ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం వారు కొన్న ఆ భూమి అర్బనైజేషన్ కంట్రోల్ ఏరియా కిందకు వస్తుంది. అంటే ఆ భూమిలో పర్యావరణాన్ని కాపాడడానికి, భవిష్యత్తు అవసరాల కోసం ఎలాంటి కొత్త కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకూడదని చట్టం చెబుతుంది. ఒకవేళ కట్టాలనుకుంటే ఎన్నో ప్రభుత్వ శాఖల నుండి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ పాకిస్తానీయుల గ్రూప్ జపాన్ ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు చేయకుండా, కనీస పర్మిషన్ కూడా తీసుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లు జపాన్ జామా మసీద్ రంజాన్ పేరుతో ఒక భారీ మసీదు నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన స్థానిక జపాన్ మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పనులను నిలిపివేయాలని వార్నింగ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇక్కడే పాకిస్తానీయులు ఒక కుట్రపూరితమైన బుకాయింపుకు దిగారు. అధికారులు వచ్చి అడుగుతుంటే అక్కడున్న కార్మికులు, మేస్త్రీలు నిహోంగో వకరానాయ్ అంటే మాకు జపనీస్ భాష రాదు, మీరు ఏం చెబుతున్నారో మాకు అర్థం కావడం లేదు అంటూ సాకులు చెబుతూ అధికారుల మాటలను గాలి కొదిలేసి దౌర్జన్యంగా నిర్మాణం పూర్తి చేసేశారు. ఇది జపాన్ చట్టాలను నేరుగా సవాలు చేయడమే. ఒక విదేశీ గడ్డపై అక్రమంగా కట్టడమే పెద్ద నేరం అనుకుంటే, ఆ నేరాన్ని అధికారికంగా సెలబ్రేట్ చేసుకోవడం పాకిస్తాన్ చేసిన రెండవ అతిపెద్ద తప్పు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆ అక్రమ మసీదుకు ఒక గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జపాన్లోని పాకిస్తాన్ అత్యున్నత దౌత్యవేత్త అబ్దుల్ హమీద్ ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఒక అంబాసిడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తాను ప్రారంభించబోయే కట్టడానికి కనీసం లీగల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని ఆరా తీయాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆయన ఏకంగా వెళ్లి ఆ మసీదును రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. దీంతో జపాన్ ప్రజల సహనం కట్టలు తెచ్చుకుంది. జపాన్ మీడియాలో, సోషల్ మీడియాలో పాకిస్తాన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మా దేశానికొచ్చి మా చట్టాలను బ్రేక్ చేసిన కట్టడానికి ఒక దేశ రాయబారి ఎలా సపోర్ట్ చేస్తారు? మా సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్నారా అంటూ జపాన్ ప్రజలు సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. జపాన్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. జపాన్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన పాలసీ ఉంది. మతం, కులం లేదా దేశం ఏదైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. మతపరమైన కట్టడం కదా అని జాలి చూపిస్తే రేపు పొద్దున ఇతర దేశాల వారు కూడా ఇలాగే వచ్చి అక్రమ కట్టడాలు నిర్మిస్తారని జపాన్ భావిస్తోంది. ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి, చట్టాల ఉల్లంఘన స్పష్టంగా కనిపించడంతో కవాగోయ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆ మసీదుకు ఫైనల్ డెడ్ లైన్ విధించింది. చట్టవిరుద్ధంగా కట్టిన ఆ మసీదును తక్షణమే పూర్తిగా కూల్చివేయాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే ప్రభుత్వమే స్వయంగా కూల్చేసి ఆ ఖర్చును కూడా వాళ్ళ నుండే వసూలు చేస్తామని, అవసరమైతే ఆ అక్రమార్కులను దేశం నుండి బహిష్కరిస్తామని చేస్తాము అని వార్నింగ్ ఇచ్చింది. జపాన్ అధికారుల ఈ జీరో టాలరెన్స్ డెసిషన్తో పాకిస్తానీయులకు చెమటలు పట్టాయి.
జపాన్ కఠిన నిర్ణయంతో అంతర్జాతీయంగా తమ దేశ పరువు బజారున పడుతోందని రియలైజ్ అయిన పాకిస్తాన్ ఎంబసీ మే 31న ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ ద్వారా డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. ఈ వివాదం నుండి తమను తాము కాపాడుకోవడానికి స్థానిక పాకిస్తానీయులనే బలిపశువులను చేసింది. ఆ అక్రమ మసీదుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎంబసీకి ఎలాంటి అధికారిక సంబంధం లేదు. ఆ కట్టడానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు తీసుకున్నామని మసీదు నిర్వాహకులు మాకు అబద్ధం చెప్పారు. వాళ్ళు మమ్మల్ని తప్పుదోవ పట్టించడం వల్లే మా అంబాసిడర్ ఆ ఓపెనింగ్ కు వెళ్లాల్సి వచ్చిందని పాక్ ఎంబసీ వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు, జపాన్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులందరికీ ఇది మా కఠిన హెచ్చరిక. మీరు ఉంటున్న దేశ చట్టాలను ఖచ్చితంగా గౌరవించండి. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంబసీ మీకు ఎలాంటి సహాయం చేయదు అని బహిరంగంగా తమ పౌరులకే వార్నింగ్ ఇవ్వాల్సిన దుస్థితికి పాకిస్తాన్ చేరుకుంది. ఉద్యోగం కోసమో బతుకుదెరువు కోసమో వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశ చట్టాలను, సంస్కృతిని గౌరవించడం విదేశీయుల ప్రథమ కర్తవ్యం. మాకు భాష రాదు, మా మతం ఇది అని సాకులు చెబితే కఠినమైన జపాన్ చట్టాలు ఏమాత్రం ఊరుకోవు అనడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ దెబ్బతో జపాన్లోకి పాకిస్తానీయుల ఇమిగ్రేషన్ పై మరింత నిఘా పెరిగే అవకాశం ఉంది.